అందరికీ నమస్కారం. నేను మీ సీనియర్ జర్నలిస్ట్ మురళిని. ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలం చేబ్రోలులో ఉన్నాం. అయితే నాతో పాటు ఇక్కడ పట్టు రైతులు ఉన్నారు. మనం చాలా చోట్ల వింటూ ఉంటాం అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఆక్వాకల్చర్. కల్చర్ ఏదైనా రైతులు పడే కష్టాలు మాత్రం చాలా విభిన్నంగా వెరైటీగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా పట్టు రైతుల కష్టాలు చూస్తూ ఉంటే అగమ్య గోచరం. 1981 సంవత్సరం పట్టు పరిశ్రమ ఇక్కడ చేబ్రోలు గ్రామంలోకి రావడం. అప్పుడు రైతులు అప్పటి వరకు ఉల్లి, పచ్చిమిర్చి పంటలు పండిస్తూ ఉండేవారు. అటువంటిది 1981 సంవత్సరంలో ఇక్కడ పట్టు పరిశ్రమని పరిచయం చేసిన తర్వాత ప్రతి రైతు కూడా ఇక్కడ ఆ పట్టు పరిశ్రమని తన ఆసరాగా చేసుకుంటూ ఎన్నో కష్టాలకు ఓరుస్తూ ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. అలా కాలక్రమేణా ఈ రైతుకి దక్కాల్సిన సబ్సిడీలు కానివ్వండి, లేదా అతనికి కావాల్సిన ఇతర అవసరాలు కానివ్వండి, ప్రభుత్వం దగ్గర నుంచి రావడం మానేశాయి. వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళని బాగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఒకప్పటి వైఎస్ఆర్ ఈ సెరికల్చర్ గురించి తెలుసుకుని కొంత అమౌంట్ని ఒక సంక్షేమానికి కానివ్వండి, రైతుకి ఇవ్వడానికి కానివ్వండి కొంత తీసి ఆ శాఖకి అగ్రికల్చర్ శాఖకి ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ శాఖ దగ్గర నుంచి వీళ్ళకి కొన్ని సబ్సిడీలు రావడం, వీళ్ళ పట్టు పరిశ్రమకి సంబంధించినటువంటి షెడ్లు వేసుకోవడం, వాటికి రాయితీలు ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా మొదట్లో జరిగిన తర్వాత కాలక్రమేణా చేతులు ఎత్తేయడం జరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పట్టు రైతుని వీళ్ళని పక్కన పెట్టేయడమే జరిగింది. ఈ పట్టు రైతుకు ఉండే కష్టాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అందులోనూ కూడా వీళ్ళు ఎంతో కష్టపడి ఒక నెల ఎంతో మంది కూలీలను పెట్టుకుని, కూలీలతో పాటు ఒక రైతు కష్టపడుతూ వాళ్ళకి కావలసిన ఆదాయాన్ని తీసుకోవడానికి రాత్రనక పగలనక ఆ పట్టు పురుగులకి కావలసిన మేతని, అంటే మ్యాథ్ మీన్స్ ఫీడింగ్, దాని గురించి ఎంతో కష్టపడుతూ వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అందులో ఒక్కొక్కసారి ఆ పంటలు రాని రోజులు కూడా ఉంటాయి. అది చాలా సున్నితమైన క్రాప్. ఆ క్రాప్ తీయాలి అని అనుకుంటే అది చాలా డిస్ఇన్ఫెక్షన్తో కూడుకున్నటువంటి సమయం, సందర్భం, వీటన్నిటినీ చూసుకుంటూ రైతు ముందుకెళ్తూ ఉంటాడు. అయితే ఈ రైతుకు దక్కాల్సిన రేట్లు దక్కకపోవడం, మళ్ళీ దానికి కావాల్సిన సబ్సిడీ ఆ ప్రభుత్వాలు ఇవ్వకపోవడం, ఈ రైతులు ఇక్కడ పండించిన పంట ఎక్కడో సుదూర ప్రాంతాలకి తీసుకుని వెళ్ళడం. అంటే ఒకప్పుడు 1981 సంవత్సరంలో హిందూపురం, అనంతపురం, హనుమాన్ జంక్షన్ ఈ రైతులు పట్టుకూలను తీసుకుని వెళ్ళి అక్కడ అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేయకపోవడం, జగన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతా కూడా వీళ్ళకి తలనొప్పిగా ఉండడం, వీళ్ళు రోడ్లెక్కే స్థితికి వచ్చారంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటో నేను సున్నితంగా చెప్తా. ఒకప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన వారాహి మీద ఇక్కడికి వస్తున్నప్పుడు నాయకుడు వస్తున్నారు కదా, అందరు నాయకులు ఎందరో నాయకులు వచ్చారు, అందరితో పాటు ఇతనే అని అనుకున్నారు. వీళ్ళ ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే మా ఊరు ఒక్కసారి రండి అని ప్లకార్డులు పట్టుకునే సందర్భాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ గారు సుదూరం నుంచి చూసి నేను వస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. అందరి నాయకుల్లాగే ఇతను వెళ్ళిపోయాడని వెళ్ళాలనుకున్నారు. కానీ అదే రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు నేను మీ ఊరు వస్తున్నాను, పట్టు పరిశ్రమ శాఖలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను అని అతను వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ వెనక్కి వచ్చి రైతులందరితో మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్లకున్న సమస్యలన్నీ తెలుసుకుని ఆ సమస్యలను నేను పరిష్కారం చేస్తానని అప్పుడు మాటిచ్చారు. ఓకే, మాటిచ్చారు కదా, సర్లే అతను కూడా అలా మాటిచ్చారు, మా బాధలు ఏదో వినడానికి వచ్చాడు అని అనుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో ఏర్పరిచినప్పుడు అందులో కూడా పట్టు రైతులకు రావాల్సిన రాయితీల గురించి, వీళ్ళకి చేయాల్సిన న్యాయం గురించి చేర్చడం వీళ్ళకి చాలా ఆనందం కలిగించింది. అందుకనే ఈ రోజు మనం ఈ పట్టు రైతులను కలుసుకున్నాం, వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. అసలు ఈ పట్టు రైతులందరూ కూడా జనసేనకి సపోర్ట్ చేయడానికి గల కారణం ఆల్రెడీ నేను చెప్పాను. రైతులకు వీళ్ళకి అందరికీ మంచి చేస్తున్నారు కాబట్టి జనసేనకి వీళ్ళు ఓటేస్తారని మనం అనుకోవచ్చు. కానీ వీళ్ళ అంతరంలో ఏముందన్నది కూడా మనం తెలుసుకుందాం. ముందుగా రైతులందరికీ నమస్కారం. శివ గారు మీరు చెప్పండి, అసలు మీరు రైతులు ఇంతమంది ఉన్నారు కదా, జనసేన పార్టీని మీరు ఎందుకు బలోపేతం చేద్దాం అనుకుంటారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? గత జూన్ 2023 వారాహి యాత్ర అన్నవరం నుంచి కట్టుబడి మీదుగా మా చేబ్రోలు మీదుగా కొనసాగింది. మా రైతులు అందరూ పోలే ఒక అధినాయకుడు వస్తున్నాడు, మన ఇబ్బందుల్లో ఉన్నాం కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు మా ఫిక్స్ అని, కిలోకి 50 రూపాయలు ఇస్తారు, రైతులు గిట్టుబాటు అవుతలేదు. రఘువీరారెడ్డి గారు అప్పుడు ఇలాంటి వ్యవసాయాలు చేసి అతను నష్టపోయి రైతు నష్టపోకూడదు, లబ్ధిలో ఉండాలా, రైతు ఉంటేనే దేశానికి ఎన్నుముక కాబట్టి అనేసి పెట్టడం జరిగింది. అతను ఇచ్చి 50 రూపాయలు అలా కొనసాగుతూ వచ్చి అతను వెళ్ళిపోయినా సరే అతను చెప్పుకుంటా జరిగిందండి రాజశేఖర రెడ్డి గారు. అలా కొనసాగుతుంటే తర్వాత టీడీపీ ప్రభుత్వం కొనసాగించింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి వాడికి తూతూ మంత్రం కింద ఇచ్చి ఇవ్వడంగా
చూసి చూడటంగా రైతుల్ని పట్టించుకోకపోవడం ఉంది. తర్వాత ఇతనైతే పెద్ద పెద్ద సభల్లోనే 50 ఏం గిట్టుబాటు అవుతుంది రైతుకి, 100 రూపాయలు ఇస్తాను నేను అని చెప్పడం జరిగిందండి. ఇంకా ఆనందం పడ్డాం. అంటే మాకు 50 రూపాయలు వచ్చి తెల్లగూలికి, 20 రూపాయలు వచ్చి పచ్చగూలికి వస్తుంది కాబట్టి ఇతను ఇంకా పెంచారు కదా అని మేము చాలా ఆనందపడ్డాం. అతనికే సపోర్ట్ చేశారు. రైతుగా కాకపోయినా రైతు కష్టపడతాడో, శీలపడతాడో, వస్తుంటాడో, రాజకీయంగానే ఉంటుందండి. అలాగైనా సరే మేము సపోర్ట్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలు అతను వెంట ఉన్నాము. ఓడిపోయినప్పుడు ఉన్నాము, గెలిచినప్పుడు ఉన్నాము, మేమందరూ కూడానే. అయినా మాది వెనకాల మమ్మల్ని నిరుత్సాహం చేసి అసలు ఆ 50 కూడా ఇవ్వకపోవడంలోనే ఒక్కొక్క రైతుకి 4-5 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఉండిపోవడం జరిగింది. శివగారు, ఒక్క విషయం, అసలు మీకు సబ్సిడీ ఏంటి? మీకు ఎందుకు ఇవ్వాలి సబ్సిడీ? అసలు రైతులకి సబ్సిడీ ఎక్కడి నుంచి వస్తుందని మీరు అనుకున్నారా? ఆ కారణం ఏంటి చెప్పండి ఒకసారి. ఏంటంటే ఇది మాకు ప్రోత్సాహం అన్నమాట. ఇది ఎక్కువ అభివృద్ధి లేదు. ఇది పెద్ద కష్టంతో కూడుకున్నది. మలబరీ పంట అనగానే లేబర్ ఖర్చు ఎక్కువ, కష్టం ఎక్కువ. కాబట్టి ప్రోత్సాహం చేయాలి, దీన్ని అభివృద్ధి చేయాలి. కుటీర పరిశ్రమ లాంటిది, ఆడ మగ అందరూ కనపడి చేసుకునే పరిశ్రమ అండి ఇది. కాబట్టి దీనికి ప్రోత్సాహం ఇస్తున్నారు ఎలా ఇది. కానీ దాని గురించి అతను నొక్కి బట్టలు నా బట్టను ఎంతో కదండి, మా బట్టను ఎంతండి, పెద్ద పెద్ద బట్టలు నొక్కుతున్నాడు కదా. మా రైతులకి ఏదో సాయం చేస్తారని మా గిట్టుబాటు ధర రావక, ఇప్పుడు గతంలో బోల్డ్ రేటు ఉండేది. అదే ఒక నిమిషం, గిట్టుబాటు ధర అని అన్నారు. అసలు గిట్టుబాటు ధర ఎంత ఉంటుంది? మామూలు ధర ఎంత ఉంటుంది? మీకు రావాల్సిన ధర ఎంత? మాకు గిట్టుబాటు ధర ఒక 500-550 రూపాయలు ఉంటే మాకు ఈ ఖర్చులకు బట్టి, భూమి పన్నులు బట్టి గిట్టుబాటు అవుతుందండి. కానీ 250-230 రూపాయలు ఉండడంలోనే మాకు గిట్టుబాటు అవుతుందండి. లేకపోతే 50 రూపాయలకు ఆశించి వాళ్ళు కాదు, ఇంకో రకంగా కాదు. మా పరిస్థితి బాగా దయనీయంగా ఉందండి. బ్యాంకులో పెట్టిన వస్తువులు ఇడిపించుకోలేకపోయాం. 30 సంవత్సరాలు అనుకోండి నాకు. అంటే బ్యాంకులో పెట్టిన వస్తువులు అంటే మీరు మీ భార్య వస్తువులను కూడా పొదుపు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు? పొదుపు పెట్టి వ్యవసాయం చేయవలసి వస్తుందండి. మేము చెల్లించి అన్ని అందరికీ చెల్లించవలసి వస్తుంది. మా కాడకు వచ్చి ఎప్పుడు మాత్రం అన్ని ధరలు పెరుగుతున్నాయి. మాకు వచ్చే ధర, మాకు గూళ్ళు ధర మాత్రం పెరుగుతుంది. అంటే ప్రభుత్వం 50 రూపాయలు ఇస్తే మీకు సరిపోద్దా? 50 ఇస్తే సరిపోదండి. ఏదో కొద్దిగా మరి సాయం ఉంది కదా మరి రైతుకి. అది ఎవరో పెట్టారు, అది కొనసాగుతూ ఉంది. ఇతను ఎక్కువ ఎత్తు అన్నారు. ఎక్కువ పోయినా అదన్నా ఇవ్వండి అని బాబు మహాప్రభు అని సామలకోట వస్తే వెళ్ళడం జరిగిందండి. ఇంచుమించు జల్లూరు నుంచి నడడం జరిగిందండి ఈ రైతులు అందరూనే. పోలీసులు మమ్మల్ని దగ్గరికి కూడా రానేలేదు. ఇదే టవల్ వేసుకుని వెళ్తాను. టవల్ తీసేసేసి జేబుల్లో పెట్టుకుని దొంగసారి వెళ్ళాము అక్కడికి. అంటే మీరు గ్రీన్ కలర్ టవల్ వేసుకోవడానికి గల కారణం ఏంటి? గ్రీన్ మన రైతుకి సంకేతం అండి. రైతు రైతు అనే సంకేతంగా గ్రీన్ టవల్ వేసుకున్నారు. గ్రీన్ టవల్ ఈ టవల్ వేసుకుని మీరు అభ్యర్థన చేయడానికి వెళ్ళినా పోలీసులు రానివ్వలేదు. అంటే మమ్మల్ని అమరావతి రైతుల కింద గుర్తించారు. ఓ, అమరావతి రైతులు ఇక్కడికి వచ్చేసారు, గొడవలు పెట్టేస్తున్నారు అన్నారు. మేము అమరావతి రైతులం కాదండి, దెబ్బతిన్న రైతులు అండి మేము. మా గౌడు అతను గిరిపించుకోవడానికి వచ్చామండి అన్నారు. సొంతనా వ్యాన్ ఎక్కమన్నారండి. అలాగే జరిగింది. మా ఈ చుట్టుపక్కల రాజకీయవేత్తలు కూడా అతను చెప్పడం జరిగింది. ఆయన ఎవరినే పట్టించుకుంటలేదండి అతను. ఓకే, అయితే ఎవరు పట్టించుకోవటం లేదు అని మీరు అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎలా పట్టించుకుంటాడని మీరు అనుకుంటున్నారు? ఆ వారాహి యాత్ర వచ్చినప్పుడు మమ్మల్ని అనగానే మా దగ్గరికి వచ్చి మన్నాడు 15వ తారీఖు అయిపోయిన తర్వాత 16వ తారీఖునే మా ఆఫీస్కి వచ్చి మాకు భరోసా ఇచ్చి నేను ఉన్నానన్నారు. అయితే ఇతను అందరిలాగా ఉంటాడో అని మేము వదిలేసామండి. మొన్న మా చేబ్రోలు గ్రామంలో మా నియోజకవర్గంలోనే పోటీ చేస్తున్నారని తెలిసాక మాకు కొద్దిగా ఆనందం కలిగింది. తర్వాత మళ్ళీ మా చేబ్రోలోనే ప్రథమ ప్రోగ్రాం పెట్టడం, మా చేబ్రోలో నివాసం ఉండడం, మేనిఫెస్టోలో మమ్మల్ని చేర్చడం. మెయిన్ ఏంటంటే మేనిఫెస్టోలో మమ్మల్ని చేశారు అంటే మాకు జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది, అందరికీ అన్యాయం జరిగితే మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దానికి సపోర్ట్గా మేము అందరం నిలవాలని. కొంతమంది కొంత రకాలుగా ఉంటారు. ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారు నమ్మి అతను మాట ఇచ్చాడు, మాట మీద నిలబడతారు కదా. అతను సొంత డబ్బులే కౌలు రైతులకు ఇచ్చినప్పుడు ఈ మేనిఫెస్టోలో పెట్టిన డబ్బులన్నా మాకు రిలీజ్ చేసి పెట్టడా. అతను వచ్చినప్పుడు చూపిస్తే తుప్పలు పలిసిపోయి ఉన్నాయండి. 4 సంవత్సరాల నుంచి మా ఆఫీస్ 800 కిలోమీటర్లు పట్టుకుపోతున్నాం మేము. ఆ బాధ కూడా చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు 800 కిలోమీటర్లు మీరు పండించిన ఈ పంటను అమ్ముకోవడానికి వెళ్తారు? అమ్ముకోవడానికి వెళ్తున్నాను. 3 రోజులు ప్రయాణం జరుగుతుంది. అంటే ఎక్కడికి వెళ్తారు? హిందూపూరు, పలమనేరు, కదిరి అక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ గిట్టుబాటు ఉంది, అక్కడ గిట్టుబాటు అవుతుంది. మరి అంటే మీరు అక్కడ పట్టుకెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది? ఖర్చు ఒక 20,000 రూపాయలు అవుతుంది. 20,000 ఖర్చు. అంటే ఈ లాట్ అంతా పట్టుకుని వెళ్ళాలి. ఈ లాట్ అంతా పట్టుకుని వెళ్ళాలి.
మీరు ప్రభుత్వం దగ్గర నుంచి అంటే రాబోయే కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? మాకు పాత బకాయిలు ఇన్సెంటివ్ రూపంగా ఉన్నాయి 2,50,00,000 పైన 2,50,00,000 2,50,00,000 పైబడి ఉన్నదండి. అది ఈ ప్రోత్సాహం కొనసాగించమని ప్రభుత్వాన్ని కోరామండి. అతను ఒప్పుకున్నారు. అందుకని మేము అందరం మద్దతు తెలుపుతున్నాం. నారాయణ గారు మీరు చెప్పండి, అసలు జనసేన ప్రభుత్వం మీకు ఏమిస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు ఆశించినవన్నీ కూడా జనసేన ప్రభుత్వం చేయగలదా? నా పేరు ఓరిగంటి నానాజీ అండి. నేను పట్టు రైతుని. మాది గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామం. అయితే ఇది పట్టు పరిశ్రమ అనేది ఒక రాష్ట్రంలోనే కాదండి, ఒక దేశంలో ప్రధానమైన ఒక పరిశ్రమ అంటే కుటీర పరిశ్రమ. పట్టు పరిశ్రమ అనేది చాలా మేజర్ అండి. ఇది మొత్తం సన్నకారు రైతాంగానికి కానివ్వండి, పట్టు వస్త్రాల మీద చేనేత కార్మికులకు కానివ్వండి, ఒక బలమైన పరిశ్రమ అండి. పట్టు పరిశ్రమ అనేది ఒక బలమైన పరిశ్రమ. ప్రతి గవర్నమెంట్ కూడా దీన్ని లోతుగా దీని మీద చర్చించి ఎంతోమందికి జీవనోపాధిగా గుర్తించి, ఇది కష్టమైన పని అయినా సరే కానీ దీని మీద ఎంతోమంది లాభం పొంది ఎంతోమందికి జీవనోపాధి దొరుకుతుందని రాయితీల రూపంలో దీన్ని ప్రకటించి రైతు పడిపోకుండా చాలా ఖర్చులతో కూడిన పట్టు పరిశ్రమ చాలా ఖర్చులతో కూడిన పంట అండి ఇది. రైతు పడిపోకుండా దీని మీద రాయితీలు పెట్టి రైతుని నిలబెట్టి అందరికీ ఉపయోగం కాబట్టి, ఇది దేశానికి కావాలి కాబట్టి, మూలం కాబట్టి పట్టు పరిశ్రమ అనేది దేశవ్యాప్తంగా నడపడం జరుగుతుందండి. అందులోని మన రాష్ట్రాలకు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయితీ పెంచి దీని మీద మాకు ఒక రకంగా కాదండి, షెడ్ల నిర్మాణానికి కానివ్వండి, మొక్కలు నాటుకోవడానికి కానివ్వండి, షెడ్లు క్లీనింగ్ కానివ్వండి, అన్ని రకాలుగా సబ్సిడీలు ఇచ్చుకుంటా రైతుని బలపెట్టి ఒక్క చేబ్రోలు గ్రామంలో నేను పట్టు పరిశ్రమ రైతుగా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, మా చేబ్రోలు గ్రామ రైతులందరూ కూడా ఏ గ్రామంలోని, మన రాష్ట్రంలో ఏ గ్రామంలోనే ఉండవండి, ఒక చేబ్రోల్లో ఉన్న షెడ్లు ఏ గ్రామంలోనే ఉండవండి. అంటే ఎంతమంది రైతులు ఉంటారు మీ చేబ్రోలు గ్రామం? సుమారు ఒక కౌలు రైతులు కానివ్వండి, ఒక 500 నుంచి 600 రైతులు ఉంటారండి ఇద్దరు. అంటే వాళ్ళందరూ కూడా పట్టు పరిశ్రమ రైతులేనా? పట్టు పరిశ్రమ రైతులండి. రైతుగా కానివ్వండి, కౌలు రైతుగా కానివ్వండి, సుమారు 500 నుంచి 600 రైతులు ఒక చేబ్రోలు గ్రామంలోనే ఉంటారండి. అయితే దీని మీద కూడా అండి, ఈ పట్టు పరిశ్రమ మీద ఆధారపడి ఈ మామూలుగా వ్యవసాయ రంగానికి కార్మికులందరూ కూడా ఒక 4-5 వేలు జనాభా దీని మీద బతుకుతూ ఉన్నామండి. మొత్తం మీద సుమారు ప్రతి చెట్టు దగ్గర కూడా ఒక పంట 8 సంవత్సరానికి ఒక 8 క్రాప్లు వేస్తామండి మేము. అందులో ప్రతి పంటకి ప్రతి చెట్టు దగ్గర 100 మంది లేబర్ పనిచేస్తూ ఉంటారండి ఒక క్రాప్ నిమిత్తం. మొత్తం మీద ఆడవారైతేనే మగవారైతేనే ఒక 100 మంది జీవనోపాధి కలిగిస్తూ ఉన్నామండి. ఇటువంటి నష్టాలు ఆ పంట క్రాపు ఒక ₹1,00,000 పెట్టుబడి పెడతామండి ఒక క్రాప్కి. అది నష్టం జరిగితే ₹1 కూడా రాదండి. ఆ నష్టాన్ని అంతా రైతే భరించాలి. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు రైతు అనేసి ప్రతి గవర్నమెంట్ దీని మీద రాయితీ రూపంలోనే రైతుని నిలబెడితే రైతు నిలబడతాడు, మళ్ళీ ఈ రంగం ముందుకు వెళ్తుంది అనేసి ప్రతి గవర్నమెంట్ దీనికి ప్రోత్సాహం చేయడం జరుగుతుందండి. అయితే మేము ఎలా అంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు బాగా రైతాంగాన్ని, నేను ఎందుకంటే ఇప్పుడు దాకా అతను ఈ పార్టీ మీద నోరు దూషించి ఇప్పుడు మాట్లాడలేదు. రైతుగానే మాకు రావాల్సినవి అడిగితే వాళ్ళ గవర్నమెంట్ చేసేది గవర్నమెంటే కదా, వాళ్ళు చేస్తారని మేము మామూలుగానే మా విధేయతగానే అడిగాం వాళ్ళని. మేము నోరు జారి ఇప్పుడు మాట్లాడలేదు పట్టు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని. అంటే రైతులంటేనే నోరు జారి మాట్లాడరు, కానీ మాకు చాలా ఆవేదన ఉందండి. ఇది ఎలా అంటే అండి, ఇక్కడ కౌలు రైతులు ఎంతో నష్టపోయారండి. ఇక మా బెదరు చెప్పాడు ఇప్పుడు. అలాగే బంగారాల రూపంలోని, వడ్డీల రూపంలోని ఎన్నో డబ్బులు అప్పులు తెచ్చి అప్పులు పాలైపోయి పట్టు రైతుగా ఉండడానికే భయపడి మామూలుగా కూలి పనికి వెళ్ళిపోయే స్థితికి చాలా మంది వచ్చేసారండి ఇందులో. అదే మాకు బాధాకరం. ఇప్పుడు అవి చెయ్యకపోయినా పర్లేదు కానీ ₹100 చేస్తాను, ₹50 ఏమాత్రం సరిపోదని మమ్మల్ని భ్రమ పెట్టి ఈ రైతాంగాన్ని అంతా కూడా మోసం చేసి ఈ వైసీపీ గవర్నమెంట్ గద్దెనెక్కిందండి. గద్దెనెక్కింది కరెక్ట్. ఇప్పుడు జనసేన ఎలా చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అయితే ఒకసారి అండి దీనికి మీకు మేము ఒకటి చెప్పుకోవాలా. జనసేన ఎలా చేస్తుందంటే అండి, చేసే విధానం అలా చెప్పలేదండి. నేను చేసే విధానం నేను ఏం చేస్తాను, మీకు ఏం చేయగలను, నన్ను ఒకసారి చూడండి. ఏం చేస్తానో, నేను ఎలా చేయగలను, నన్ను ఒకసారి చూడండి, ఒక అవకాశం నాకు ఇవ్వండి. అందరినీ చూశారు, ఒక అవకాశం నాకు ఇవ్వండి అనేసి మాకు అందరికీ చెప్పడం జరిగింది. అయినా మేము ఇంకా అప్పటికి కూడా గవర్నమెంట్నే
ఇంకోసారి ఇక్కడ మాకు దగ్గరలో ఇక్కడ సామర్లకోట మీటింగ్ జరిగితే అక్కడికి వచ్చారు. ఆయన అక్కడికి వెళ్ళాం. జగన్ గారు అక్కడికి వచ్చారండి. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన తర్వాత జగన్ గారు అక్కడికి వచ్చారు. అక్కడికి వెళ్ళాం. ఏంటి ఇంకా చేసి టైం ఉంది ఏమో చివరి స్థానంలోనే చేస్తాడేమో. ప్రతి గవర్నమెంట్ అలా చేసుకుంటూ వస్తుంది కదా, పక్కన పెట్టేలేదని మేము అంత ఆశపడ్డాం. కానీ నిమ్మక నీరు ఎత్తినట్టు ఆయన ఎక్కడ మమ్మల్ని పట్టించుకోలేదండి. ఆయన పని ఏదో ఆయన చేసుకుపోయాడు. ఈ బకాయి అంతా అలా ఉండిపోయింది. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ మేము పడద్ది బకాయి, మరి వాళ్ళు మరి చేస్తానని మాకు 10 సార్లు ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం మీటింగ్లో, యువగళం మీటింగ్లో ఆయన పట్టు రైతుల గురించి చేయాలనేసి మాట్లాడారండి. అక్కడ వదిలేకుండా మళ్ళీ పిఠాపురం వచ్చి ఇక్కడ వారాహి యాత్రలో పిఠాపురాన్ని మాట్లాడారండి. మీ ఊళ్ళో కూడా మాట్లాడారు, మా చేబ్రోల్లో మాట్లాడారండి. అన్ని చోట్ల అప్పుడు మేనిఫెస్టోలో కూడా మా పట్టు రైతుల్ని ఎత్తుకుని మాట్లాడారండి. మేమంతా కూడా దాని మీద ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఆయన పిఠాపురం అభివృద్ధి కోసం ఆయన ఎలా చెప్పాలని చెప్పి ఇలా అబద్ధాలు చెప్పలేదండి. ఆయన ఏం చెప్పాడంటే, నేను కేంద్రం సపోర్ట్ ఉంది, నేను నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి తెచ్చుకుని మీ కాన్స్టిట్యున్సీని ఎలా అభివృద్ధి చేస్తాను, మీ రైతాంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తాను, అక్కడ సిల్క్ సంబంధించి ఉపాధిని అలా అభివృద్ధి చేస్తాను, ఏ కోణంలో ఆయన అభివృద్ధి చేయగలడో అలా చెప్పుకుంటూ వచ్చారండి. ఆయన మామూలుగా ఆయన ఏంటంటే నోటి మాటలు కాకుండా నమ్మకంగా చేస్తాడని మేము ఆశతోటి ఆయన చెప్పిన మాటలు కట్టుబడి ఉంటాడని. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ పార్టీని రన్ చేస్తూ ఉన్నారండి. ఆయన అంత రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన మీద రకరకాలుగా వాళ్ళు రాజకీయంగా మాట్లాడి రకరకాలుగా ఆయన్ని పైకి రానికుండా మాట్లాడేది ఇవాళ ఎవరి తరం కాదండి పవన్ కళ్యాణ్ ఆపడానికి. ఆయన అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ప్రజలందరూ కూడా దాన్ని విశ్వసనీయంగా నమ్మారండి. ఏంటి ఇవాళ వీళ్ళకలాగా పథకాలు సంక్షేమ పథకాలు అంటారు. సంక్షేమ పథకం అంటే ఏంటండి ఇది? అదే రైతుకి సంక్షేమ పథకం అంటే రైతుకి మీకు ఆల్రెడీ 12,000 13,000 జగన్ గారు ఇస్తున్నారు. ఇప్పుడు సంక్షేమం అంటే ఎలా అండి? సంక్షేమం నాకు అర్థం లేదండి. సంక్షేమం ఎలా చేస్తానన్నారండి వీళ్ళు? మా దగ్గర పన్నులు రాయితీ పూర్వకంగా మమ్మల్ని మా నడ్డి ఎరగొట్టి మాకు సంక్షేమం కింద తిరిగిస్తారండి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసి సంపద సృష్టించి సంక్షేమం ఇచ్చిందా? నేను ఒకటే అడుగుతున్నాను రైతుగా, రాష్ట్రంలో సంపద సృష్టించి సంక్షేమ పథకంగా ఇమ్మనండి. మేము బలంగా నిలబడి ఉంటాం. మా మోకాళ్ళు ఎరగొట్టేసి మాకు ఆర్థిక పన్నుల భారం మా మీద వేసేసి ఏంటి సంక్షేమం ఇస్తానని చెప్పుకుని రాజకీయంగా ముందుకు వెళ్ళిపోతాం. పార్టీలో పెట్టుకుంటాం. 30 సంవత్సరాలు ఉంటాం, 40 సంవత్సరాలు ఉంటాం. ఇక్కడ ప్రజలు ఎవరు అమాయకులు లేరండి. ప్రతిదీ కూడా అంతా కూడా ఇప్పుడు అంత సిస్టమ్ అంతా మారిపోయింది. ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ మారిపోయిందండి. ప్రతి అణువణువు కూడా సూత్రం ఎవరైనా అంతేండి. ఇప్పుడు జగన్ గారు అవ్వచ్చు, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎవరైనా సరే ప్రజలు బాగోవాలని బలంగా దృఢంగా ఉంటే డబ్బులు పథకాలే ఉందండి. మాకు పని కల్పించమనండి. డబ్బులు మేము సంపాదించుకుంటాం. పని ఎక్కడ ఉందండి? రాష్ట్రంలో పని చేయించమనండి. ఏదో రూపంగా ఈ రకంగా ఈ చదువుకునే ఉద్యోగులకు కానివ్వండి, లేకపోతే రైతాంగానికి కానివ్వండి, లేక కష్టపడి లేబర్ కానివ్వండి, ఈ రకమైన ఉపాధి తీసుకొచ్చాం. దీని మీద బతుకుతున్నారు. వీళ్ళకి ఈ నెలకి నెలసరి ఆదాయం వస్తుంది. దీని మీద ఎలా ఖర్చు పెట్టుకుంటున్నారు? వాళ్ళు ఎలా స్టాండర్డ్గా ఉండగలరు? ప్రభుత్వం భరోసాగా చెప్పమనండి. ఏ కోణంలో చెప్పాలి? ఇప్పుడు మీ జగన్ గారు అంటే మీరు ఇంతకు ముందు ఓట్లు వేసిన జగన్ గారు కూడా చెప్పే మాటలు ఏంటంటే, ఇప్పుడు నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి, 175 సీట్లు వస్తే నేను ఆల్రెడీ పరిశ్రమలు తీసుకొస్తాను, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని అంటారు. అంటే మీకు నమ్మకం లేదా? నమ్మకం అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఒక 5 సంవత్సరాలు తిరిగారండి. ముందు అధికారం రాకముందు ఆయన అప్పుడే ఈ సంక్షేమ పథకాల గురించి ఆయన మాట్లాడలేదు. తర్వాత ఇప్పుడు మాకేం అర్థమైందంటే ఆయన 5 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత రాజకీయంగా ఆయన ఎలాగ గెలగలడో దాని మీద ఆయన ఒక పథకం రూపంగా ఇలాంటి మాటలు మాట్లాడి మా నడ్డెరగొట్టి మాకే సొమ్ము ఇచ్చాడని మేము ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నామండి. ఇవాళ చెరువు కల్చర్ రైతులు ప్రతి ఒక్కరు కూడా అండి 4-5 లక్షల రూపాయలు బకాయిలు ఉండిపోయాయంటే రైతు ఎక్కడ ముందుకెళ్తాడండి? చిన్న రైతులండి. ఒక 50,000 పెట్టుబడి పెట్టాలంటేనే ఇవాళ బాధాకరమైన విషయం అండి. ఒక ఫ్యామిలీలో మాకు 10,000 15,000 సంపాదించుకునే ఫ్యామిలీలు అండి ఒక నెలసరి ఆదాయానికి. ఓకే, రైట్. మరొక రైతు మనతో ఉన్నారు. గణేష్ గారు చెప్పండి, అసలు పట్టు పరిశ్రమ అది ఒకటే కాదు, మిగిలిన రైతులు కూడా పెట్టుబడి పెడుతూ ఉంటారు, డబ్బులు వస్తూ ఉంటాయి. పట్టు పరిశ్రమలో పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి సందర్భంలో పూర్తిగా పోయిన రోజులు కూడా ఉంటాయండి. అది నిజమేనంటారా? నిజమే అండి. అది ఎలాగది? ఎలాగంటే అండి, ఏదన్నా డిసీజ్ ఇన్ఫెక్షన్ వస్తుందండి బలాబ్రి, అయినా సరే ఏదోలాగా పోరాడి చేసుకొస్తున్నాం. అవి ఎంతకంత పండుతుంది కదండి. ఒక 200 కేజీలు 150 కేజీలు అవి పండి కూలి పళ్ళు తప్పులు కూడా రావండి. ఏదో రైతే పెట్టుకోవాలి. ఒక ఇన్సెంట్ రూపంగా 50 రూపాయలు వస్తే ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా రావచ్చండి. పోయిందని కూడా దాన్ని ఏదోలా మరి సరిపెట్టుకుంటా
వస్తామండి. పడినప్పుడు సరే వద్దండి దానికి. ఇప్పుడు అలా కూడా లేకన్నా పోయేయండి. అంటే ఇప్పుడు మిగిలిన పంటలకి ఇన్సూరెన్స్ ఉన్నట్టే ఈ సెరికల్చర్కి ఇన్సూరెన్స్ ఉందా పంటకి? ఏమీ లేదండి. ఏమీ లేదు. ఏమీ లేదండి. ఇన్సూరెన్స్ గట్రా ఏమీ లేదండి. మాకు వచ్చి 50 రూపాయలు తప్ప ఇంక ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ద్వారా వచ్చేది ఏమీ లేదండి. మరి మీరు ఏం ఆశిస్తున్నారు వచ్చే ప్రభుత్వం దగ్గర నుంచి? మీరు ఆశించేది ఏంటి? మేము ఆశించేది ఏం లేదండి. మాకు ఆ 50 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందని ఆశిస్తున్నాం అండి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం 50 రూపాయలు ఇస్తానంది ఓకేనండి, 100 రూపాయలు చేస్తానని జగన్ అన్న అన్నారు. అయితే అప్కమింగ్ అంటే వచ్చే రోజుల్లో మీకు 50 రూపాయలు ఇస్తే సరిపోద్దా, ఇంకా ఏమన్నా పెంచాలా? ఉన్న ఇస్తానన్న దానికి దిక్కలేదండి. మరి కొత్తగా ఎలా పెంచుతారండి? పెంచరు కదా, ఇవ్వరు కదండి. ఓకే, అంటే మీరు ఆశించేది ఏంటి ప్రభుత్వం దగ్గర నుంచి? మా కొత్త అయినా ఆశిస్తున్నాం అండి. ఈ లోపల పీసింగ్లని, ఈ చేతి ప్యాకెట్లని, చెట్టుకి డిసీజ్ ఇన్ఫెక్షన్ గురించి అని అంటే మీ పంటకి కావాల్సినటువంటి ముడిసరికి అంతా కూడా సబ్సిడీలో కావాలి మీకు? కావాలండి. ముందు ప్రభుత్వం ఎలాగ ఇచ్చిందో అదే విధంగా మాకు కావాలండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇచ్చేసారండి, అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడ కన్నబాబు దగ్గరికి ఒకసారి వెళ్ళడం జరిగిందండి జగన్ గారు పరిపాలనలో. వెళ్తే కన్నబాబు గారు ఓ టర్మ్ వేయించారండి. ఇంకా అప్పటి కాడి నుంచి ఇంకా ఈ డబ్బులు వేయలేదండి. అంటే ఎన్నాళ్ళ నుంచి మీకు ఈ డబ్బులు రాలేదు? ఓ 3 ఏళ్ళు పెట్టించండి. 3 సంవత్సరాలు? అవునండి. 3 సంవత్సరాల నుంచి కూడా రైతు బాకీలు అలాగే ఉన్నాయి? అలా ఉండిపోయండి. నెక్స్ట్ ఇంకో రైతుతో మనం మాట్లాడదాం. యేసు, మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? నేను గత 5 సంవత్సరాల నుంచి పట్టుపురుగు వ్యవసాయం చేస్తున్నానండి. వ్యవసాయం చదువుకుని ఖాళీగా ఉండడం ఎందుకు? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి జగన్ ప్రభుత్వంలో 2,30,00,000 రూపాయలు మీకు ఇవ్వాల్సిన సబ్సిడీ. అది ఓన్లీ ఒక కాకినాడ జిల్లాకే 2,50,00,000 ఇంచుమించుగా బకాయి ఉంది సార్. రాష్ట్రం మొత్తం మీద 4 కోట్లు బకాయి ఉంది సార్. 4 కోట్లు? అవును సార్. ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీరు ప్లకార్డులు ప్రదర్శించారు. ఆయన మరుసటి రోజు లేకపోతే 3వ రోజు వచ్చి మీ అందరికి మీటింగ్ పెట్టారు, సబ్సిడీ ఇస్తా ఉన్నారు. మరి నిన్న కాక మొన్న జగన్ గారు బస్సు వచ్చినట్టుంది, మరి ప్లకార్డులు ప్రదర్శించారా? అసలు బస్సు యాత్ర అంటే ఏంటి సార్? ముందు జనాల దగ్గర ఉన్న సమస్య తెలుసుకోవడానికి అనే ఉద్దేశంతో ఈ బస్సు యాత్ర జగన్ గారు పెట్టారు సార్. అసలు మీ రైతులు ఒక 50 మంది బైపాస్ రోడ్ వరకు వెళ్ళి ప్లకార్డులు పట్టుకున్నామండి. అసలు రైతులు వస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు బైపాస్ రోడ్ లో కూడా కరెంట్ లేకుండా చేశారండి. మీ ఊరు బైపాస్ రోడ్ లో? అవునండి. ఆ సమస్యను తెలియపరుద్దాం అంటే పోలీసు వాళ్ళతో ఇలాగా తాడుతో మమ్మల్ని బంధించేశారు సార్. మమ్మల్ని చూసి అసలు బస్సు కూడా ఆపకుండా స్పీడ్గా వెళ్ళిపోయిందండి బస్సు కూడా. అంటే మీ సమస్యలు వినడానికి కూడా జగన్ గారు మీ ఊరు రాలేదండి, ఆగలేదండి. తర్వాత సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీ సమస్యలను పరిష్కారంతో అన్నారు, కానీ మాకు ఇప్పటికి వచ్చి దాని మీద ఎటువంటి స్పందన రాలేదండి. ముఖ్యంగా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇక్కడ ప్రస్తుతానికైతే మార్కెట్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదండి. మార్కెట్ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక స్టార్ట్ చేశారు, అది ఇప్పటికీ కూడా అలా పునాదుల మీద ఉండిపోయిందండి. ఇప్పటికీ కూడా పూర్తి అవ్వలేదు. కానీ అత్యధికంగా పట్టుగూళ్ళు పండేది ఈ చేబ్రోలు గ్రామంలోనే. కానీ ఈ చేబ్రోలు గ్రామంలో గూళ్ళు పోసుకోవడానికి సరైన మార్కెట్ వ్యవస్థ లేదు. దానికి తోడు ఈ మార్కెటింగ్ చేయడానికి కూడా అందుబాటులో రీలర్లు ఎవరో ఉండడం లేదు. ఇక్కడ ఉన్న రీలింగ్ యూనిట్లు కూడా జరగట్లేదు, పని కూడా జరగట్లేదు. దానికి తోడు ఏంటంటే ఒకదానికి ఈ రాయితీ అయితేనో ఇవన్నీ ఇబ్బందుల వల్ల రైతులు కూడా అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సెరికల్చర్ డిపార్ట్మెంట్ లో ఏడి, జేడి, జేఈ, ఈ సూపరింటెండెంట్ ఇలాంటి చాలా మంది కొన్ని పోస్టులు ఉన్నాయి. వాళ్ళు సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? అధికారులు అసలు సపోర్ట్ అన్నది ఏమీ లేదండి. ఏదో పంట తెచ్చామో అమ్మేమో, అలా ఒక రాయితీ డబ్బులు అదే ఈ ఒక మార్కెట్ ఫీజు వాళ్ళకి వచ్చిందా లేదా చూసుకున్నారో అక్కడ వరకునేండి. రైతులు అమ్మినటువంటి మార్కెట్ ఫీజు వసూలు చేసుకోవడానికి ఇక్కడ అధికారులు ఉన్నారు. కనీసం రైతుకి డబ్బులు ముట్టే అన్నది కూడా స్పందించట్లేదండి. అంటే చేబ్రోలు పేరు చెప్తే ఒకప్పటి పట్టు పరిశ్రమ గాదిగా, పట్టు పరిశ్రమ నిలయంగా ఉండేది. అక్కడ అధికారులు కూడా పనిచేసేవారు. కానీ ఇప్పుడు అధికారులు పనిచేయకపోవడానికి కారణం వాళ్ళు ఎందుకు పనిచేయట్లేదు? మీ దగ్గరకు వచ్చి మీకు సలహాలు ఇవ్వాలి, వాళ్ళు సూచనలు ఇవ్వాలి, పంట క్రాప్ ఎలా తీసుకోవాలో చెప్పాలి, అలాగే మీకు కావాల్సినటువంటి ఎగ్స్ తెప్పించాలి. ఇవన్నీ కూడా అధికారులు చేయట్లేదా? అధికారులు అసలు ఏమీ చేయట్లేదండి. అధికారులకి రైతులకి అసలు ఎటువంటి సమన్వయం కూడా ఏమీ లేదండి. ఏదో రైతు గుడ్లు ఆర్డర్ పెట్టుకున్నామా, బుక్ రాసి ఇచ్చామా, గూళ్ళు అమ్ముకున్నాడా లేదా అంతే. అంటే ఈ గుడ్లు కూడా మీరు ప్రైవేట్ గానే తెప్పించుకుంటారా? మేము ప్రైవేట్ గానే తెప్పించుకుంటున్నాం. దీనికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదండి. ఓకే, మీరు చెప్పండి, అసలు ఈ పట్టు రైతులందరూ కూడా అధికారులు మీ దగ్గర రావడానికి మీ వంతు ప్రయత్నం ఏం చేయలేదా? మీ బాధ్యత ఉంది, మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని మీరు ఎప్పుడు అడగలేదా? మేము ఎప్పటికప్పుడే అడుగుతూ ఉంటామండి. ఇక్కడ మార్కెట్ ఆఫీసర్ని కానీ, డీడీ గారిని కానీ. వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోవడానికి చూస్తారు తప్ప రైతులకు హెల్ప్ చేయాలి, వాళ్ళ అభివృద్ధి చెందడానికి మా వంతు సహకారం మేము అందించాలి, ఇలాంటివి వాళ్ళు పట్టించుకోరండి. వాళ్ళ పని అయిపోయిందా, టైం అయిపోయిందా, వెళ్ళిపోయావా, ఇదే అండి
వాళ్ళకి మేము కానీ ఏమన్నా మాకు ఇన్సెంటివ్ పడట్లేదు ఇలాంటి ప్రెజర్స్, ఇప్పుడు కళ్యాణ్ గారు వస్తారండి, అప్పుడు మేము అందరూ కలిసి ఆయనతో మీటింగ్ పెట్టుకుంటామండి. అలాంటివి ఆపడానికి మాత్రం ముందు వచ్చేస్తారండి. ఓకే, అంటే కళ్యాణ్ గారితో మీరు మాట్లాడొద్దని మాట్లాడద్దు, మీరు అమౌంట్ వారం రోజులు వచ్చేస్తాయి చేస్తున్నాం, ఏవో 7 కోట్లు రిలీజ్ అయిపోయింది, మీరు మాత్రం మీటింగ్ పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వీరలేదు మాటలు చెప్తా. ఈ 2,30,00,000 రూపాయలు మరి ఇచ్చేయమని అడగలేకపోయారా? అడిగానండి, మీరు మీటింగ్ పెట్టకపోతే 1 వీక్ లో మీ అకౌంట్ లో పడిపోతాయి, ఇలాంటి మాటలు చెప్పారండి. ఆ మీటింగ్ అయిపోయి ఆల్రెడీ 1 year 8 months 10 months అవుతుందండి. ఈ రోజు కూడా ఎటువంటి రెస్పాండ్ లేదండి. ఏదో పండక్కి అక్షంతలు చెల్లినట్టు అలా కొంతమంది కొన్ని డబ్బులు చెల్లారు అంతే అండి. మేము కూడా ప్రతిసారి వాళ్ళు అడగడం, వాళ్ళేమో చేస్తున్నాం చెప్తున్నాం మీరు లెటర్లు పెట్టాం అని తప్ప చేయించడం లేదండి. ఆల్రెడీ సెక్రటేరియట్ వరకు కూడా మేము వెళ్ళి వచ్చామండి. సజ్జల గారికి ఇచ్చాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం, ఇక్కడ లెటర్స్ పెట్టాం, మంగాగీత గారి దగ్గరికి వెళ్ళాం, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే చేస్తున్నాం అంటున్నారండి. ఓకే, అంటే ఇక్కడ మీకు పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది, అలాగే కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ మీకు పని చేయడానికి ఒక ఫోర్మెన్ ఉంటాడు, అలాగే ఒక ఆపరేటర్ ఉంటాడు, ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఒక ఏడి జేడి, ఇన్ని సబ్ కేటగిరీలు ఉన్నాయి. మరి ఇటువంటి అధికారులు మీ దగ్గరకు వచ్చి ఎప్పుడు కనిపించిన దాఖలాలు లేవు. వాళ్ళందరూ వాళ్ళ శాలరీల కోసం పనిచేస్తారు అంతే అండి. రైతుల కోసం పనిచేయాలి, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలి, వాళ్ళ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, ఈ మార్కెట్ని ఇంకా ఎక్స్పెండ్ చేయాలి, ఇలాంటి ఆలోచన వాళ్ళకి ఎప్పుడూ ఉండదండి. మార్కెట్ ఎక్స్పెన్షన్ అంటే మీకు సరైన గిట్టుబాటు ధర అందుతుందా? గిట్టుబాటు ధర అందట్లేదు కాబట్టి రైతులు ఇంత ఆందోళన చేస్తున్నారండి. ఇప్పుడు ఒక 50,000 పెట్టుబడి పెట్టామంటే 50,000 రైతుకు వస్తే సరే మనం పెట్టిందన్నా మనకు వచ్చిందని సాటిస్ఫై అవుతాడండి. అదే ఇంకొక 50,000 మన చేతికి పోయింది అనుకోండి, ఇది చేయక్కర్లేదు. అలాగే ఏదో నెక్స్ట్ టైం అన్నా రాదా అని చెప్పి ఇంట్లో బంగారం తాకట్టు పెట్టో లేకపోతే ఏదో అప్పు తీసుకునో అందరూ ముందడి చేస్తున్నారండి. కానీ ప్రతిసారి దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే రైతు ఇంకెలా తప్పుకుంటాడండి? ఓకే, అలాగే ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ గురించి ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ నేను చాలా అద్భుతంగా చేస్తున్నాను, మీరు అందరూ అర్థం చేసుకోలేదు, అది ఒక అద్భుతమైన ప్రయోజనం కోసం నేను పెట్టాను అని జగన్ అని అంటున్నాడు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మీకు తెలుసా? అలాగే మీరు సంతృప్తిగా ఉన్నారా దీని గురించి? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఆయన ఫోటో వేసుకుని ఆయన సంతృప్తికరంగా ఉన్నారు అంతే అండి. ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు సాటిస్ఫైడ్ గా లేరండి. ఎందుకంటే పూర్వం నుంచి మన ఆస్తుల మీద ఆయన ఫోటో వేసుకుని మనం సాటిస్ఫై అవ్వాలని ఆయన కోరుకుంటే అలాగే జరుగుతుంది. అది అంటే జగన్ గారు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆయన ఫోటో వేసుకున్నారని అనుకో. ఇప్పుడు ఆయన జీవితకాలం పరిపాలన చేస్తారండి, 5 సంవత్సరాలు ఉంటారండి, మనం ఓటు వేస్తే గెలుస్తారండి, లేదంటే పోతారండి. ఇప్పుడు ఆ పాస్బుక్ ప్రతి 5 years కి మారుద్దండి. మనం ఇప్పుడు ఎవరికైనా భూమి అమ్మాలన్నా, తాకట్టు పెట్టుకోవాలన్నా ఇప్పుడు ఆ పాస్బుక్ మీద ఆయన ఫోటో చూసి ఎవరు వస్తారండి ముందుకి? అంటే ఈ రైతు చెప్పే విషయం ఏంటంటే, రైతుకి ఎన్ని ఎకరాలు అయితే పొలం ఉందో అన్ని ఎకరాలకి ఒక పాస్ బుక్ అనేది ఉంటుంది. ఆ పాస్ బుక్ అనేది పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఒక రాజముద్రతో రాజసింహంతో ఉండేది. ఆ ప్రభుత్వం యొక్క ముద్ర వేసి అది ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం మన త్రివర్ణ పతాకం వేసి ఉండేది. తర్వాత అది మార్పు చేర్పులు జరిగింది. మరలా ఆ మార్పు చేర్పుల్లో కూడా బ్లూ కలర్ బుక్ వచ్చి అందులో పూర్తి డీటెయిల్స్ అన్నీ వచ్చి ఒక 100 రూపీస్ పేపర్ మీద ఎటువంటి ముద్రణ యంత్రం ఉంటుందో అటువంటి ముద్రణతో ఆ పాస్బుక్ ఉండేది. దాని మీద కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజచిహ్నం ఉండేది. ఇవన్నీ వాటితో ఎటువంటి ప్రభుత్వ సంక్షేమాలు కానీ లేదా ప్రభుత్వ పథకాలు కానీ లేదా ప్రభుత్వ ఆస్తుల గురించి కానీ ఏ విధమైన ప్రింటింగ్ ఉండేది కాదు. అలాగే ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉండేది కాదు. ఒకనొకప్పుడు ఆ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు పాస్ పుస్తకాలు మార్చిన సందర్భంలో కూడా అతను ఫోటో వేసుకోలేదు. కానీ ఇప్పుడు టైటిల్ లీడ్లో జగన్ గారి బొమ్మ ఉంటుంది. ఆ జగన్ గారి బొమ్మ చుట్టూ ఆ పుస్తకం మీద నవరత్నాలు సింబల్ ఉంటుంది. ఆ సింబల్తో పాటు ఆయన చేసే ఆ పథకాల గురించి పేర్లు ఉంటాయి. అది రైతులకు ఇష్టం ఉండట్లేదు. వాళ్ళు చెప్పింది ఇప్పుడు కరెక్ట్. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు దిగిపోయిందని అనుకుందాం. ఆ ఇచ్చిన పాస్ పుస్తకాలన్నీ ఏమవుతున్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారనుకుందాం, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారనుకుందాం. ఆ జగన్ గారి బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా? ఎన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ సంపద ఆవిరైపోతుంది? ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు? ఇవన్నీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రైతుల గురించి నేను మాట్లాడతాను. ఈసాడు గారు మీరు చెప్పండి, మీరు కౌలు రైతు అనుకుంటా. మీరు కౌలు రైతుకి సంబంధించినటువంటి కార్డులు ఒకటి వస్తున్నాయి ప్రభుత్వం దగ్గర నుంచి. ఆ కౌలు రైతు కార్డులు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి కొంత నిధి మీకు రావడం, అలాగే కొన్ని రాయితీలు రావడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. 5 సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం ఉంది. మీకు రాయితీలు ఇవన్నీ వచ్చాయా? రాలేదు సార్. రాలేదు సార్. మీరు కౌలు రైతుకి ఎన్ని డబ్బులు పెడతారు, రైతుకి ఎన్ని డబ్బులు ఇస్తారు, మీకు లాభం ఎంత వస్తుంది ఒకసారి మా ప్రేక్షకులకి చెప్పండి. ఈ ప్రభుత్వం ముందు మేము ఎకరాకి 40,000 నుంచి 50,000 వరకు ఇచ్చేవాళ్ళం అండి రైతుకి. మామూలుగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏం జరిగిందంటేనండి, ఈ ఇన్సెంటివ్లు రావటం లేదు. ఇవన్నీ రాక రైతు ఏం చేస్తారంటే రైతుకి కూడా మేము
కట్టే చిత్తు కూడా తగ్గించే ఇస్తున్నామండి. ఇవాళ 25,000 30,000 అంటే చేసేవాళ్ళు లేరండి రైతు. లేక ఏంటంటే అంటే 25,000 30,000 మీరు ఇస్తే రైతు భూమి ఇవ్వడు. ఇవ్వడండి. మరి 40,000 50,000 ఇచ్చేవాళ్ళు మనకి గత ప్రభుత్వం ముందు రైతుకి ఇస్తే ఇప్పుడు ఏం జరిగిందంటే మాకు దీనివల్ల గిట్టుబాటు ఏమి లేక 20,000 నుంచి 25,000 పడిపోయిందండి. అటు రైతు పాడైపోతున్నాడండి, ఇక్కడ చేసుకున్న కౌలు రైతు పాడైపోతున్నాడండి. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఇప్పుడు మీరు 40,000 50,000 ఇస్తానని మీరు అంటున్నారు, రైతుకి ఒక 50,000 ఇచ్చారని అనుకోండి, మీరు పంటకి ఎంత పెట్టుబడి పెడతారు, మీ చేతికి ఎంత వస్తుంది, ఎంత వస్తే మీరు సంతోషంగా సాటిస్ఫై అవుతారు? మేము ఒక 600 గుడ్లు పెడతామండి ఒక షెడ్కి. 600 గుడ్లు పెట్టామంటే మాకు ఇంచుమించు 80,000 70,000 దాకా పెట్టుబడి అవుతుందండి. పెట్టుబడి అయితే మాకు ఒక 600 లేయర్స్ పెట్టామంటే ఒక 500 కేజీలు వస్తుందండి. 500 కేజీలు వస్తే మనకి ఒక 500 రూపాయలు రేటు గిట్టుబడి ధర పడ్డది అనుకోండి, 2,50,000 రూపాయలు వస్తే మాకు చిత్తులు ఇవన్నీ పోగా మాకు ఖర్చులు పెట్టుబడులు అన్నీ పోగా మాకు కొంచెం మిగులుతాయండి డబ్బు. అంతకంటే తక్కువ ఉంటే మాకు ఏమీ గిట్టుబాటు అవ్వదండి. గిట్టుబాటు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను ఒక 20 సంవత్సరాలు పెట్టి చేస్తున్నానండి. 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇప్పుడు ఈ జగనన్న ప్రభుత్వం దగ్గర నుంచి మిగిలిన ప్రభుత్వాల దగ్గర నుంచి మీకు ఏది సాటిస్ఫై అనిపించింది, అలాగే ఎందులో మీకు రాయితీలు ఎక్కువ వచ్చాయి అనిపిస్తుంది? మాకు టీడీపీ ప్రభుత్వంలో వచ్చాయండి. ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర గారు చేసేటప్పుడు కూడా మాకు అసలు పట్టుపురుగులు సంస్థ పెంచడానికి రాజశేఖర గారు కృషి చేశారు. చేసి దానికి దీని నిమిత్తం ఇన్సెంటివ్లు అని పెట్టి వచ్చే గుడ్లకు రాయితీలు పెట్టి చేసేవారండి. ఇప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన కూడా మాకు యథావిధిగా ఆయన ఇచ్చిన పెట్టి మళ్ళీ ప్రాసెస్ అంతా చెప్పారండి. తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అండి, దీని నిమిత్తం మొత్తం అసలు దీన్ని ఒక గడ్డి పరకం తీసి పక్కన పెట్టేసాడండి. దాని గురించి అసలు దృష్టే పెట్టలేదండి. పెట్టకుండా ఏం చేస్తుందంటే మాకు గుడ్లు రాయితీలు బ్లీచింగ్లు దీనికి డిస్ఇన్ఫెక్షన్ వాడతారండి. అవి అన్ని సబ్సిడీలన్నీ ఎత్తేసాడండి. అన్ని సబ్సిడీలు మొత్తం సబ్సిడీలు అన్నీ ఎత్తేసాడండి. ఒక పట్టు రైతు బాగుపడాలి, అతను నెంబర్ 1 స్థానంలో ఉండాలి అని అనుకుంటే మీకు ఏమేమి వనరులు కావాలి? మాకు కోరికలు అంటే ఏముందండి, మాకు కేజీకి ఒక 500 రూపాయలు మినిమం రేట్ ఉండాలండి. తర్వాత వచ్చేసి దీనికి ఇన్సెంటివ్ వచ్చే కేజీకి 50 రూపాయలు ఇన్సెంటివ్ కావాలండి. దీన్ని పండించిన పంటను అమ్ముకోవడానికి మాకు మార్కెట్ యార్డ్ కావాలండి. ఆ మార్కెట్లో గూళ్ళు కొనడానికి రేలర్లు బయట ఊళ్ళ నుంచి తెప్పించి కొనేలా చేయాలండి. దీన్ని రీలింగ్ తీయడానికి రీలర్లు వాళ్ళు కూడా కావాలండి. ఇవన్నీ ఉంటే పట్టు పరిశ్రమ మళ్ళీ యథావిధిగా మేము కొనసాగించగలుగుతాం. మరొక రైతు మనం మాట్లాడదాం. యేసుబాబు గారు చెప్పండి, మీరు ఈ పట్టు పరిశ్రమ ఎన్ని సంవత్సరాలు చేస్తారు? నేను 35 సంవత్సరాలు చేస్తున్నానండి. 35 సంవత్సరాలు అని అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే అప్పుడు రేట్ ఎలా ఉంది, రైతు ఎలా ఉండేవాడు, ఇప్పుడు పట్టుగూళ్ళ రేట్ ఎలా ఉంది, రైతు ఎలా ఉంది? అప్పటికిప్పుడు పోల్ దగ్గరకు వచ్చిందండి రావడం అయితే. ఇది అలా నేను 35 సంవత్సరాలు చేస్తుండగా 4 రోజులకి ఇది బాగా కుంటుపడిపోయిందండి. కుంటుపడిపోతే చాలా మంది రైతులు తోటలు తీసేసి మార్చేసారు. ఒక్క నిమిషం, అది కుంటుపడిపోవడానికి గల కారణం ఏంటి, ఎందుకు తీస్తారు? అది గిట్టుబాటు అవ్వకండి. గిట్టుబాటు అవ్వకండి, రేట్లు లేక గిట్టుబడిపోతే తీసేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా రఘువీర్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇలా కుంటుపడిపోతే బాగుంది, దీన్ని ఏదో ముందుకు తీసుకెళ్లాలని అతను 50 కేజీకి 50 రూపాయలు ఇన్సెంటివ్, తెల్లగాయలకి పచ్చకాయలకి 20 రూపాయలు అలా పెట్టి ముందుకు తీసుకెళ్లారండి. అప్పటి నుంచి అలా కొనసాగుతూ వస్తుందండి. రఘువీర్ రెడ్డి మామూలుగా రాజశేఖర రెడ్డి ఇచ్చారండి, కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, రాసి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మేము గోల్డ్ అమ్మి 24 గంటలు అవ్వకుండా మా అకౌంట్లోకి ఇన్సెంటివ్ డబ్బులు వచ్చేసేయండి. అంటే అవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవన్నీ చేయట్లేదా? ఎక్కడ చెప్పినట్టు మరి అప్పుడు మేము కాయగానే 24 గంటలు అవ్వకుండా మా అకౌంట్లోకి ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇన్సెంటివ్. అలాగే జరుగుకొచ్చిందండి. తెలుగుదేశం పరిపాలన కూడా అలా జరుగుకొచ్చింది. అలా జరుగుకునే అవుతుండగా మా ఇతను వచ్చారండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ రోజులో 4 నెలలకు 3 నెలలకి వేసారండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఇప్పుడు తర్వాత ఏది మంచి చేశారండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 4 సంవత్సరాల బాగా ఉండిపోయిందండి. నా మటుకు నాకు 2,50,000 రూపాయలు 3,50,000 రూపాయలు వస్తాయండి. కానీ ఇన్ని చుట్టూ రూపాయలు కదా ఆదిస్తే ఈ 50 రూపాయలు వెళ్ళకుండా అతను పాదయాత్రలో 100 రూపాయలు చేస్తానని వాగ్దానం చేశారండి. నీకు 50 రూపాయలు గిట్టుబాటు అవ్వదు, 100 రూపాయలు చేస్తానని అతను పాదయాత్రలో చేశారండి. ఇచ్చి 50 రూపాయలు దిక్లేదండి మాకు ఇప్పుడు దాకా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 100 రూపాయల సబ్సిడీ మీకు ఇస్తానని వాగ్దానం చేశారండి. అప్పుడు అంటే ఇప్పుడు మీకు 2,30,00,000 రూపాయల సబ్సిడీ ఇవ్వకుండా 50 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇచ్చి 50 రూపాయలు కూడా ఇవ్వలేదండి. నా మటుకు ఇంకా 3,50,000 వస్తాయండి నా ఒక్క రైతుకి. అలాగే సేపురంలో రైతులు అనుకున్నారు, రాష్ట్రంలో రైతులు అనుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో రైతుల విషయానికి వచ్చినా, చేబ్రోల్లో రైతుల విషయానికి వచ్చినా
ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి రైతులాగే ఉన్నాడు. రైతు రైతులాగా ఉన్నాడండి. అదండి. అంటే మీరు పట్టు రైతుగా మీరు ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తే ఇలాగే వ్యవసాయం పట్టు రైతుగా కొనసాగిద్దాం అనుకుంటున్నారా? ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే ఇలాగుంటే కొనసాగించడం ఇంకా ఇలా ఉంటే చాలా మంది తీసేసేలాగా అన్నారు. ఇప్పుడు కూడా చాలా వరకు తీస్తారు తోటలు. ఇప్పుడు ఇన్సెంటివ్ రాకైతేనో గిట్టుబాటు రాకైతేనో చాలా మంది తీస్తారు. ఇంకా కొద్దిమంది రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా వచ్చే పరిపాలన కూడా ఎలాగే చేసిపోతే తీసేస్తారండి. మాకు ఇతను వాగ్దానం ఇచ్చేయండి పవన్ కళ్యాణ్ గారు ఏం వాగ్దానం చేశారు? మీకు అందుబాటులో ఉండేలాగా మార్కెట్ సౌకర్యం చేస్తాను, మీకు ఆదుకుంటానని వాగ్దానం చేశారండి. మా పట్టుపరిశ్రమ ఆఫీస్కి వచ్చి మా రైతులందరూ కూడా అతను స్వాగతించి మొత్తం అందరూ కూడా అతను మామూలుగా జయప్రదం చేయాలని నేను కోరుకుంటున్నామండి. అదండి కారణం. పట్టు రైతులందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనక ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే వీళ్ళకున్న ఆశలు. అంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, రైతుకు ఉండేదాన్ని ఆశ అని. దాన్ని ఏమంటారంటే తన అభివృద్ధి కోసం తన ఉనికిని చాటుకోవడానికి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ప్రోత్సాహం అంటారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, అన్ని ప్రభుత్వాలు మారినా రైతు యొక్క దిశానిర్దేశాన్ని అలా కాంక్షిస్తూ ఆ ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళకి కావాల్సినటువంటి సహాయం కానివ్వండి, లేదా వీళ్ళకి కావాల్సినటువంటి సబ్సిడీలు కానివ్వండి ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. అంటే ఇప్పుడు ఈ రైతు చెప్పినట్టు ఎప్పుడో ఆ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తర్వాత రోసయ్య ప్రభుత్వాలు మారే రైతుకు కావాల్సినటువంటి అన్ని కూడా వాళ్ళు అలానే ఉంచారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా 2,30,00,000 రూపాయలని అతని దగ్గర పెట్టుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా చూడాలంటే 4 కోట్ల 5 కోట్ల రూపాయలకి కావాల్సినటువంటి సబ్సిడీ అంతా కూడా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, వీరబాబు గారు, మీరు కూడా కౌలు రైతుగా మీరు ప్రభుత్వం దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు? వచ్చే ప్రభుత్వం దగ్గర నుంచి అయితే మాకు ఇన్సెంటివ్లు ఇవ్వాలని మేము కోరుతున్నామండి. గత గవర్నమెంట్లో మాకు ఇన్సెంటివ్ కేజీకి 50 రూపాయలు ఇచ్చి ఇన్సెంటివ్ ఇవ్వడం జరగలేదు. చాలా నష్టపోయామండి. ఈ గ్రామం ఈ భూదేవత మీద ఆధారపడి మలబరి మీద ఎక్కువ ప్రోత్సాహం జరుగుతుందని చెప్పేసి ఈ గ్రామమే దీని మీద ఆధారపడుతుంది సార్. ఈ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో గట్రా అన్ని ప్రోత్సాహాలు బాగుండి అంత బాగుందని చెప్పేసి మిగతా వ్యవసాయాలు వదిలేసి రైతులందరూ దీని మీద రావడం జరిగింది. దీని మీద మేము అందరూ ఇంచుమించు చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి. తీరా ఇవన్నీ గ్రామమే దీని మీద ఆధారపడిన టైంలోనే మన వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం జరిగింది. దీన్ని సబ్సిడీలన్నీ తీసి పారేసి పొళ్ళగొట్టి పారేసారండి. అందుకని చెప్పేసి ఇప్పుడు బతకడానికి వేరే దారి లేదు మాకు. ఏం చేయాలన్నా సందిగ్ధంలో మేము ఉన్నప్పటికీ మన పవన్ కళ్యాణ్ గారు మలబరి ఆఫీస్కి రావడం జరిగింది. అతను నేను తగిన హామీ ఇస్తానని చెప్పేసి దీన్ని డెవలప్ చేయడానికి అతను మాకు తగిన హామీ ఇవ్వడం జరిగిందండి. ఓకే అండి, ఇది రైతుల యొక్క ఆవేదన. ముఖ్యంగా భూ హక్కు చట్టం గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో నేను చెప్తా. ఒక రైతుగా వీళ్ళందరూ మాట్లాడారు. ఈ రైతులు ఉన్న అభ్యర్థన ఏంటంటే భూ హక్కు చట్టంలో ఉన్నటువంటి భూమి యొక్క కొలతలు ఏ విధంగా ఉంటాయని అంటే పూర్వకాలం ఇన్నాళ్ళు గొలుసులు పెట్టి లెక్క కట్టేవారు. తర్వాత ఐరీసీ యంత్రంతో దాన్ని కొలవడం వచ్చింది. అది కూడా ఇంచుమించుగా 1 సెంటు 1/2 సెంటు తేడాలో ఈక్వల్ అయిపోతుంది. ఇప్పుడు జగన్ గారు ఇచ్చినటువంటి పాస్ పుస్తకాల్లో ఒక డ్రోన్ ఎగరేసి ఆ డ్రోన్లో భూమి యొక్క ఆ వైశాల్యాన్ని అంతటినీ కొలుస్తున్నారు. అంటే కింద క్షేత్రస్థాయిలో మనం కొలిస్తే 5 నుంచి 10 సెంట్లు, అంటే 10 సెంట్ల స్థలం తక్కువ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక రైతు పొలంలో పక్కనున్న రైతు పొలానికి ఒక 10 సెంట్లు ఎక్కువ వస్తే భూమి ఉన్న రైతు 10 సెంట్ల స్థలాన్ని కోల్పోవలసి వస్తుంది. డ్రోన్లతో అంటే టెక్నాలజీ ఉపయోగించాలని జగన్ గారు అనుకుంటున్నారు. రైతుల యొక్క వ్యతిరేకతని పొందడానికి కారణం ఇదే. భూ హక్కు చట్టంలో ఒక విఆర్ఓ, విఆర్ఏ లేదా సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఇది జగనన్న దగ్గర నుంచి వచ్చిన పాస్ పుస్తకం అండి, మీరు దయచేసి తీసుకోవాలండి, తీసుకోకపోతే మీకు పథకాలు రావండి అని చెప్పినందుకు ఈ రైతులు తీసుకున్నారే తప్ప వీళ్ళు ఎటువంటి సుముఖంగా పాస్ పుస్తకం తీసుకోవడానికి లేరు. ఎందుకు అనంటే వాళ్ళ భూమి తక్కువ వచ్చి వాళ్ళ తాతల ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి వంశ పారంపర్యంగా లేదా కొనుక్కున్నటువంటి వాళ్ళ భూమిని వాళ్ళు సొంతంగా పండించుకోవడానికి వాళ్ళ అధికారంతో ఉండగా 10 సెంట్లు 20 సెంట్లు నేను తగ్గించాను మీరు తీసుకోండి అని జగన్ అంటే ఏ రైతు సుముఖంగా ఉంటాడు? ఏ రైతు సాటిస్ఫాక్షన్ గా ఉంటాడు? మీరు డ్రోన్లు ఎగరేసి పాసు పుస్తకాలు సృష్టించేసి రైతుల దగ్గర తీసేసుకుని తర్వాత భూ హక్కు చట్టం చేశాను లేదా ఈ భూ హక్కు చట్టం ద్వారా మీరు అభివృద్ధి చెందుతారు అని అంటే క్షేత్రస్థాయిలోనే పూర్తిగా జరగలేదు. ఇంకా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయగలుగుతారు? ఇది రైతుల యొక్క ప్రశ్న. ఈ ప్రశ్నను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలన్నీ పనిచేయాలి. కానీ
ప్రభుత్వం చివరి దశకు వచ్చింది. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇది పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి రైతుల యొక్క మనోవేదన. చూస్తూ ఉండండి కేకే న్యూస్.